ఇవాళ నక్కా అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ అండ్ బ్లూ వింగ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మేము తలపెట్టినటువంటి ఒక ఉపన్యాసాల పరంపరకి ఆర్క్ 3ని వేదికగా నిడదవోలులో పెట్టారు. సో అంబేద్కర్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్, అంబేద్కర్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్. అదేంటిది? మార్క్స్కి ఎంగిల్స్కి మావుకే కదా రెవల్యూషన్తో సంబంధం, అంబేద్కర్కి ఏం సంబంధం అంటే అసలు అంబేద్కర్దే రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్, విప్లవం ప్రతీఘాత విప్లవం అనే దాని మీద అద్భుతమైనటువంటి వ్యాసం రాసినటువంటి ఆయన. సో ఆయన పేరు మీద ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలలోనూ అంబేద్కర్ని కేవలం విగ్రహం చేసి నిలబెట్టి వాళ్ళ మనుషుల్ని బానిసల కన్నా హీనంగా, పశువుల కన్నా హీనంగా చూస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి మీద 250 అడుగుల ఎత్తు పెట్టి ఏటా 250 మంది మనుష్యుల్ని బలి ఇవ్వడం, ఇది అంబేద్కర్కి ఇచ్చే నివాళి కాదు కదా. సో కాబట్టి విగ్రహం పెట్టినందుకు సంతోషమే, కానీ మీకున్న నిగ్రహం ఏది? దీనిని ప్రశ్నిస్తున్నాం. ఇంతకుముందు మాట్లాడారు మన మిత్రులు మల్లికార్జునరావు, అట్లాగే సుధీర్ కుమార్, ఇంకా మాకు శివరామకృష్ణ రావాల్సి ఉంది, మేడం గౌరీ, ఇద్దరు మాట్లాడారు. ఓకే, ఒక పేరు ఉండడం, నా పేరు జేమ్స్, ఈ ఒక్కటి చాలు. నన్ను ఏమైనా చేయొచ్చు, నన్ను కుళ్ళబడవచ్చు, నా కన్ను పడవచ్చు, నా చేత మూత్రం పోయించి నా చేతనే తాగించవచ్చు. బికాస్ మై నేమ్ ఈజ్ జేమ్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో ఆలోచించదగ్గ విషయం, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ వచ్చిన వ్యక్తిని తమకన్నా జూనియర్స్ ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి చాలా గొప్ప డైలాగులు చెప్పి, సినిమాల్లో డైలాగులు చెప్పి అసలు తామే జాతిని ఉద్ధరిస్తున్నామనుకునేటువంటి వారు కదా, మేమే ఉద్ధరించగలము అని అనుకునేటువంటి వారి కళాశాలలో ఇది జరగడం, అక్కడే అతనికి న్యాయం జరగకపోవడం. రైట్. ఇప్పుడు సమస్య, పేరు జేమ్స్ ఉంది కాబట్టి దళితుడు కాడా? జేమ్స్ కాబట్టే దళితుడా? దిస్ ఈజ్ ది క్వశ్చన్. నేను చదువుకునే రోజుల్లో, నేను పశ్చిమ గోదావరి జిల్లా సిఆర్డి కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంకామ్ చేశాడు, ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని. అప్పుడే కొత్తగా పెట్టిన పీజీ సెంటర్. అక్కడ మేము ఒక 5గురు అట్లా వెళ్తుంటే అక్కడ ఉండేవాళ్ళు, డేవిడ్స్ రా అన్నాడు. డేవిడ్స్ ఏమిటి? మీ 5గురిలో ఎవరి పేరు డేవిడ్ కాదే? డేవిడ్ ఈజ్ ఎ నిక్ నేమ్. దేనికి నిక్ నేము? ఒక అస్పృశ్యుడు అని గుర్తుపట్టడానికి ఒక నిక్ నేమ్.